అండి. నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. వీణా శ్రీవాణి వేణుస్వామి గారి భార్య ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిలో జర్నలిస్టులంతా దొంగలని కొన్ని కామెంట్స్ జర్నలిస్టుల పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చంటారు? బయట మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆర్టిస్ట్‌లకి ప్రైవసీ ఇవ్వట్లేదు. ఎక్కడ కనిపిస్తే అక్కడికెళ్ళి ఫోటోలు, వీడియోలని విసిగిస్తున్నారు. వంటింట్లోకెళ్తున్నారు, బెడ్‌రూమ్‌లోకెళ్తున్నారు. మీరలా ఫోటోలు తీసినప్పుడు లేని తప్పు, వాళ్ళ మీద నా మొగుడు వాగితే తప్పొచ్చిందా? అనేది ఈమె డిఫెన్స్. నెక్స్ట్ రోజు టీవీ ఛానెల్ ఓపెన్ చేస్తే లావణ్య మీద, రాజస్థాన్ మీద ఏదో రంకు బాగోతాలు, డ్రగ్స్ వ్యవహారాలన్నీ ఏస్తున్నారు. ఆవిడ మీ ఛానెల్స్ పిలిచి మీ టీఆర్‌పీని పెంచుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకెవరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాళ్ళ రంకు బాగోతాలు ఏస్తున్నారు. ఇన్ని గనం మీరు వేసినప్పుడు, ఇన్ని న్యూస్ మీరు ఇన్ని రకాల వైరల్ చేసినప్పుడు, మా ఆయన ఏదో ఒక జ్యోతిష్యుడు జ్యోతిష్యం చెప్తే దాన్ని ఎందుకంత వైరల్ చేయాలి? ఆయన చెప్పిన జ్యోతిష్యం బానే ఉంది. మీరు వైరల్ చేస్తే కదా అది వైరల్ అయింది. తప్పు మీదా చెప్పిన ఆయనదా అనే రకంగా డిఫెండ్ చేస్తుంది. ఇప్పుడు ఆవిడ వ్యవహారం అండ్ మళ్ళీ లోకంలో ఇంతమంది ఇన్ని తప్పులు చేస్తుంటే అవన్నీ పట్టించుకోకుండా ఒక జ్యోతిష్యుడి మీద పడుతున్నారే, మీకు అసలు బుద్ధి లేదా? ఇదేనా మీ జర్నలిజము? నేను సీనియర్ జర్నలిస్ట్‌నే, నాకు కూడా తెలుసు దీని విశేషాలని ఆవిడేదో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఎలా ఉందంటే, నేనిప్పుడు ఇక్కడే మిమ్మల్ని పొడి చేశాననుకోండి సింపుల్‌గా. పోలీసులొచ్చి నన్ను అరెస్ట్ చేసి నేను వాళ్ళని అడిగే క్వెషన్ ఏంటో తెలుసా? లోకంలో పలానా కోల్‌కతాలో ఒకడు 40 మందిని చంపాడు. పలానా వాడు 70 మందిని చంపాడు. మీరెళ్లి ముందు వాళ్ళని అరెస్ట్ చేసుకోండి, తర్వాత నన్ను అరెస్ట్ చేయండి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మాట్లాడేది అలా ఉంది. ముందు వాళ్ళందరిని అరెస్ట్ చేయండి, తర్వాత నా దగ్గరికి రండి. నేను చేసింది ఏంటి? మహా అయితే ఒక హత్యే. ఏమైంది? అంతే కదా! 2, 3 హత్యలు చేసిన వాళ్ళు లేరా? 10 మందిని చంపిన వాళ్ళు లేరా? వాళ్ళందరిని పట్టుకోరా మీరు? నా దగ్గరకొస్తారేంటి? ఎంత చెండాలంగా ఉంది. అలాగే ఉంది వీణ ఇవి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ ఆయన్ని వెనకేసుకొచ్చింది కదా! ఆ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడదాం. అండ్ మార్నింగ్ ఇందాక మంచు విష్ణు గారు కూడా ఇలా అన్నారు. అందరూ ఇలా అన్నారు. మొత్తం అందరూ కలిసి వేణుస్వామి మీదే పడుతున్నారు. మీకు గతంలో జ్యోతిష్యాలు కావాల్సొచ్చినప్పుడు వేణుస్వామి అవసరమయ్యాడు. ఇప్పుడు ఆయన ఏదైనా తప్పు మాట్లాడితే మీకు నెగెటివ్ అయ్యిందా అని చెప్తుంది. మరి ఏ నోరేసుకొని మాట్లాడుతుందో తెలీదు. ఇంట్లో ఉన్న మొగుడిని చెప్పు చీపురు బట్టి 4 దన్నాల్సింది పోయి, ఆయన చేసిన పనికి ఎక్కడైనా సరే పెళ్ళో నిశ్చితార్థమో అయితే ఒక్క రోజులోనే ఏ గాడిదైనా సరే నిజంగా చెప్పండి, వీళ్ళు విడిపోతారు అని చెప్తారా? ఎక్కడైనా అసలు ఉందా? అండ్ ఒరిజినల్ ఆస్ట్రాలజర్స్ ఇప్పుడు మన దగ్గర కూడా 100 మంది ఆస్ట్రాలజర్లు వస్తారు. మనకి భక్తి ఛానల్ ఉంది. ఒరిజినల్ ఆస్ట్రాలజర్లు ఏం చేస్తారంటే, నీ జాతకం నువ్వు నాకు ఇచ్చి చెప్పించుకుంటే నేను నీకు చెప్పాలి. నాకు హక్కు లేదు నీ జాతకం చెప్పడానికి. నీ అంతటా నువ్వు వచ్చి నాకిచ్చి నా జాతకం చెప్పండి అంటే చెప్తారు. నెక్స్ట్ అందులో నిజంగా ఏదైనా తేడా ఉంది, పలానా దోషం వల్ల అరే ఇతనికి ప్రాణగండం ఉంది, పలానా దోషం వల్ల ఇతని వైవాహిక జీవితం సరిగ్గా లేదు, పలానా దోషం వల్ల ఈయనకి ఇంకేదో ఉంది, ఆటంకం ఉంది, నీటి గండం ఉంది, ఇంకేదో ఉందని వీళ్ళకి తెలిసినా కూడా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, చెప్పి ఇతన్ని భయపెట్టడం ఎందుకు? ఇది రాసేది దేవుడు. దేవుడు రాతనైతే మనం తప్పించలేం కదా! జరగాల్సింది ఎప్పుడైనా జరుగుద్ది. ఇతన్ని భయపెట్టడం ఎందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పరు. యాక్చువల్‌గా చెడు ఉంటే చెప్పరు. మంచి ఉంటే చెప్తారు. చెడుకి ఏం చెప్తారు? నీటి గండం ఉంది అని తెలిసింది వీళ్ళకి. కొంచెం జలాశయాలకు దూరంగా ఉండండి. ఈ టైంలో, ఈ సీజన్‌లో. పౌర్ణమి టైంలో మీరు బీచ్‌ల దగ్గరికి వెళ్ళకండి. ఇలా సలహాలు ఇస్తారు. అంతే తప్ప ఏం చేయరు. ఈవెన్ ఒక డాక్టర్ అయినా సరే మీకు ఒంట్లో యాక్చువల్‌గా మన రైట్ మన గురించి మనకు తెలుసుకోవడం. అయినా సరే డాక్టర్స్ ఏం చేస్తారంటే మనకు కాకుండా ఇంకెవరికో చెప్తారు. తన గురించి తను తెలుసుకోవాల్సిన రైట్ తనకున్నా కూడా వీళ్ళు చెప్పడానికి కొంచెం హెజిటేట్ అవుతారు. ఎందుకంటే ఎట్లా రియాక్ట్ అవుతారో అని. తనకు కొంచెం బాలేదండి, కొంచెం ఈ ట్రీట్మెంట్ చేయండి. మ్యాక్సిమం ఓ 2 సంవత్సరాలు అయితే నేను కాపాడగలను. తర్వాత మీరే చూసుకోండి. లేదా ఈ ఆపరేషన్ చేయించాలి. ఇలాంటివన్నీ బంధువులకు చెప్తారు. జ్యోతిష్యం కూడా అంతే. వీళ్ళు చెడు ఉంటే అసలు చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఆస్ట్రాలజర్ అన్నవాడు ఎప్పుడు చెడు చెప్పడు. కానీ హెచ్చరిస్తారు. ఇట్లా చేయకండి. అండ్ నెక్స్ట్ అదేంటిది అసాంఘిక కార్యకలాపాలకి దూరంగా ఉండండి అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జ్యోతిష్యం చెప్పించుకునేవాడు ఎవరినన్నా మోసాలు చేసేవాడు అనుకో, చిట్టీలు ఎత్తేసేవాడు, కంపెనీ బోర్డు తిప్పేసేవాడు, అలాంటి వాళ్ళ జాతకాలు కూడా చెప్పుకుంటారు. చెప్పండి నా జాతకం అని. వీళ్ళు అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడకండి, మీ రాశి కొంచెం తేడాగా ఉంది అంటే వాడేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా బోర్డు తిప్పేయాలన్నా, చిట్టి డబ్బులన్నీ ఎత్తుకెళ్ళాలన్నా ఆలోచించుకోవాలి. అలా చెప్తారు అంతే. హెచ్చరిస్తారు తప్ప బేసిక్‌గా చెప్పరు. కానీ వీడేం చేస్తున్నాడు? డైరెక్ట్‌గా కూర్చొని
వీళ్ళు విడిపోతారు. ఇది ఎంతవరకు న్యాయం అసలు? అది ఇప్పుడు అదే చాలామంది వేరే ఆస్ట్రాలజర్స్ కూడా వచ్చి, వేణుస్వామి వాళ్ళ భార్య 3 నెలల్లో చచ్చిపోద్ది. వీడే చంపేస్తాడు అని జాతకం చెప్తే ఎలా ఉంటది? ఆవిడ ఎలా రియాక్ట్ అవుతది? అసలు వినడానికి ఎంత చండాలంగా ఉంది. కానీ అది ఆవిడకి అర్థం కావట్ల బేసికల్లీ. సరే మొగుడు మీద ప్రేమ ఒకటి ఏడ్చింది. మాకు అర్థమైంది. నీ ఆవేదన మొత్తం మాకు అర్థమైంది ఏంటంటే, కొద్దో గొప్పో చివరికి నీ మొగుడు మీద నీకు ప్రేమ ఉంది. ఆ ప్రేమ చాలా ముచ్చటేస్తుంది నిజంగా. అంటే అంతగాటి వాడు ఏ పని చేసినా నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావంటే నీకెంత ప్రేమ ఉంటే డిఫెండ్ చేసుకుంటావు. కానీ వాడు చేసిన తప్పు అది ఒక యాక్సెప్ట్ చెయ్యి. కనీసం మాకు చెప్పకపోయినా ఇంట్లోనన్నా వాడికి చెప్పు. ఇది తప్పురా, ఇలా చేయకూడదు, ఇలా ఉంచకూడదు అని. అండ్ నెక్స్ట్ ఎంతోమంది సినిమా రివ్యూలు ఇస్తున్నారు. సినిమాలను పాడు చేస్తున్నారు. వదిలేస్తున్నారు. రేపులు జరుగుతున్నాయి, మర్డర్‌లు జరుగుతున్నాయి. ఇయన్నీ పట్టించుకొని వేణుస్వామే కావాల్సొచ్చిందా మీకు అంటుంది. మరి వాడు అలా మాట్లాడుతుంటే ఏం చేస్తారు? నేనేం చెప్పను పో అన్నాడు మొన్న. దానికి కూడా ఆవిడ దగ్గర కౌంటర్ ఉంది. వీళ్ళే ఈ జర్నలిస్ట్‌లే ఎళ్లి బాబు నువ్వు అలా నోరు మూసుకుంటే మా పరిస్థితి ఏం గాను. నువ్వు వాగితేనే కదా మాకు పని ఉంటదని మళ్ళీ వీళ్ళే అడిగారు. వాడి చేత వాగించుకొని వాడు వాగిన వాగుడిని వీళ్ళు మళ్ళీ రాసుకున్నారు. సరే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆయన మీద కేస్ ఫైల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే శోభితా నాగచైతన్య ఎళ్లి మా జాతకం చూడమని వీడిని అడగల. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నారు? గ్రహాలు వీళ్ళు ఏ టైంలో అయితే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారో అట్లా వీళ్ళ జాతకాలు ఆ గ్రహాలు ఇది ఆ కూటమి అన్నీ చూసుకుంటే ఇది చెడుద్ది అని నాకు అనిపించింది అని ఆయన చెప్పాడు. ఇప్పుడు నాగార్జున గారు చాలా సింపుల్‌గా చేతు నువ్వు ఆ రోజు ఫ్రీగా ఉన్నావా? శోభిత ఫ్రీగా ఉన్నావా? నేను కూడా ఫ్రీగా ఉన్నా. సరే ఎంగేజ్‌మెంట్ చేద్దామని చెయ్యరు కదా! ఏదో పిక్నిక్‌కి ఎళ్ళినట్టు. ఎన్ని చూసుకుంటారు. ఆల్రెడీ ఒక కాపురం విడిపోయింది అని తెలిసిన తర్వాత అండ్ చిన్నబ్బాయికి కూడా ఒక కాపురం విడిపోయింది. అంటే ఎక్కడో బ్రేకప్ అయిందని తెలిసిన తర్వాత ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళ గురించి. ఆయనకు అంత పెద్దాయన ఆయనకు తెలీదా? అండ్ నెక్స్ట్ ఈ వేణుస్వామికి 'బిగ్ బాస్' ఆఫర్ ఉండింది. యాక్చువల్‌గా ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళ మీదే ఇది చెప్పి చెడగొట్టుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే. ఈవెన్ గతంలో కూడా సమంత, నాగచైతన్య విడిపోతారని కూడా మొదట చెప్పింది వీడే కదా! అవును. యాక్చువల్లీ. అవును. అయినా ఈయనకి 'బిగ్ బాస్' ఆఫర్ వచ్చినా ఎళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు పిలవరు బేసికల్లీ ఇట్లాంటి వాళ్ళని. అంటే ఫేస్ చేయాలి కదా నాగార్జునని. హ్మ్. నాగార్జున గారు ఎంత జోవియల్‌గా ఉన్నారు. విడిపోయినప్పటికీ అదే 'బిగ్ బాస్' వేదిక మీద విజయ్ దేవరకొండ వస్తే "ఏమి హీరోయిన్ సమంత రాలేదా?" అని చాలా క్యూట్‌గా అడిగాడు. ఎంత బావుంది వినడానికి గూడా. అంటే వీళ్ళు విడిపోయినా సరే చక్కగా ఉన్నారు. ఇలా ఉండాలి గదా మనుషులంటే అనేలాగా ఉంది. గౌరవంగా ఉంది. హ్మ్. సో వీళ్ళేం జేశారు దాన్ని వాళ్ళే చెడగొట్టుకున్నారు. అంతకుమించి ఇంకేం లేదు. అండ్ వీణా, వాణికి మైండ్ దొబ్బింది. చదివిస్తే ఉన్నమతి పోయిందో ఏమైందో తెలీదు. మొత్తానికైతే మైండ్ దొబ్బింది. వాళ్ళ మొగుడి మీద ప్రేముంటే ఉండొచ్చు గానీ, వాడు ఏది జేసినా కరెక్టే అని జెప్పి ఎదుటోళ్ళ మీద డిఫెండ్ జేసుకోవడం మాత్రం తప్పు. అండ్ ఆవిడ వాదించే వాదనలకు గూడా అసలు అర్థం పర్థం అనేదే లేదు. సో, అది ఆవిడ విఘ్నతకే వదిలేయాలి. ఆవిడ ఎందుకలా మాట్లాడింది అనేది. అంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి మంచి సంగీత విద్వాంసురాలు. ఎన్నో గొప్ప గొప్ప ప్రదర్శనలిచ్చింది. గొప్ప గొప్ప అవార్డులు అందుకుంది. మంచి స్టేటస్‌లో ఉంది. సరే నీకు ఎందుకు నచ్చాడో తెలీదు. ఒక ఇంటర్వ్యూలో చూసారు, ప్రేమించుకున్నారో, ఏం చచ్చిందో మాకనవసరం. అది మీ పర్సనల్. నీకు మొగుడు మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు గానీ, వాడు చేసిన ప్రతిదీ కరెక్ట్ అంటే మాత్రం తప్పు.